ఈనాటి ముఖ్యమంత్రి గారు, ఆనాటి ప్రతిపక్ష నేత జగన్మోహన్ రెడ్డి గారు శాసనసభ సాక్షిగా ఏం చెప్పారు మీ అందరు గుర్తు చేస్తున్నాం. ఇప్పటికీ చిన్న రాష్ట్రమయ్యాం, ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టడానికి నేను సిద్ధంగా లేను, అమరావతికి సంపూర్ణ మద్దతు తెలుపుతున్నానని ఆయన చెప్పారు. దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కూడా స్వయం వచ్చి అమరావతికి శంకుస్థాపన చేశారు. అంటే ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు, ప్రతిపక్ష నేతగా జగన్మోహన్ రెడ్డి గారు, దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కూడా ఒకే రాష్ట్రం ఒకే రాజధాని అమరావతి అని చెప్పారు. 2019లో ఒక్క అవకాశం మన మాయమాటికి మనం అందరం పడిపోయి ఈ రోజు మోసపోయాం. ఏ ముఖ్యమంత్రి అయినా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత మొదటి నిర్ణయం అభివృద్ధి సంక్షేమం ఉంటుంది. అలాంటిది జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న మొదటి నిర్ణయం ప్రజావేదిక కూల్చడం. అక్కడి నుంచి చూడండి, అడుగడుగున రాష్ట్రం ఒక విధ్వంసభావం అయింది. మనం అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం. 3 ముక్కలు ఆటలు ఆడుతున్నారు మన జీవితంలో. కర్నూలులో ఒక్క ఇటుక వేయలేదు, అమరావతిని సర్వనాశనం చేశారు. విశాఖపట్నం రుషికొండకి గుండు కొట్టి ఒక్క వ్యక్తి బతికేదానికి 500 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ప్యాలెస్ కట్టారు. విశాఖపట్నం ఒక్క పరిశ్రమ తీసుకురాలేదు. ఆనాడు మన శాసనసభ్యుడు ఆల రామకృష్ణారెడ్డి గారు కూడా ఏం చెప్పారు మీ అందరు గుర్తు చేస్తున్నాం. 2019లో మంగళగిరిలో బహిరంగ సభ జరిగితే అమరావతి గురించి వెళ్ళిపోతుంది, రాజధాని గురించి వెళ్ళిపోతుంది, ప్రజలు నమ్మద్దు, ముఖ్యమంత్రి గారు నేను బతిమలాడుతా, కాలు పట్టుకుంటా, గిడ్డం పట్టుకుంటా, రాజధాని ఇక్కడనే ఉంటుందని చెప్పారు. కానీ నాకు ఎక్కడ బాధ వస్తుందంటే 3 ముక్కలాట్లు అంటే 3 రాజధానులకు ఓటేసిన మొదటి వ్యక్తి ఆల రామకృష్ణారెడ్డి గారు. ఇది వెన్నుపోటు, నమ్మక ద్రోహం. ఆనాడు మీరు 3 రాజధానులకు మద్దతు ఇవ్వాలని నిర్ణయించుకున్నప్పుడు ఎందుకు మీరు మమ్మల్ని మోసం చేశారని ఈ సభకు అడుగుతున్నాం. అమ్మా, ఈ రోజు పొద్దున నీరుకొండకెళ్ళా రచ్చబండ కార్యక్రమానికి అక్కడ గ్రామస్తులు చెప్తున్నారు, ఒక్క ఎస్ఆర్ఎం యూనివర్సిటీ వల్ల 2000 మంది ఈ రోజు ఉద్యోగాలు వచ్చే పరిస్థితి. ఒక్క యూనివర్సిటీ వల్ల. అలాంటిది ఒక ఎస్ఆర్ఎం అమృతమై దాదాపు 6-7 హాస్పిటళ్లు కంపెనీలు ఆనాడు తీసుకొచ్చాం. తల్లి జగన్మోహన్ రెడ్డి గారికి మన పైన ప్రేమ ఉండకపోవచ్చు, కానీ కనీసం ప్రారంభించిన పనులు ముందరికి కొనసాగించుంటే 1 లక్ష మంది ఈ రోజు అమరావతిలో పనిచేశారు. ఆనాడు ఏమన్నారైనా 5 సంవత్సరాలైంది, అమరావతి పనులు ఇంకా పూర్తవలేదా అని ఎగతాళి చేశారు. ఈ సభాముఖంగా అడుగుతున్న జగన్మోహన్ రెడ్డి గారు, ఆయన సూటిగా నేను ప్రశ్నిస్తున్నా, గత 4 సంవత్సరాలు 11 నెలల్లో మీరు అమరావతిలో ఒక్క ఇటుకనేసారా? కనీసం రోడ్ల పైన పడిన గుంటలు మీరు పూడ్చారా అని సభాముఖంగా ప్రశ్నిస్తున్నా. ఇది ఎంత అన్యాయం అందరూ ఆలోచించండి. మిమ్మల్ని అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నా, దయచేసి ఇది క్షుణ్ణంగా ఆలోచించండి. నేను 2019లో 21 రోజుల ముందర తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా మీ ముందర నుంచిన 5,000. కానీ 2వ రోజు నుంచి ఆ బాధ ఆవేదన నాలో కసి పెంచింది. 9 సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు చేశా. మిమ్మల్ని అందరూ ఆలోచించబడుతున్నా. తెలుగుదేశం పార్టీ తల్లి ఆ బండి పైన నా పేరు చేర్పేయచ్చు. తల్లి చెట్టు కింద కూర్చోవాలంటే సిమెంట్ బల్ల వేస్తాం, చెట్టు కింద కూర్చోవాలంటే సిమెంట్ బల్ల వేస్తాం, మహిళలు కుట్టు నేర్చుకోవాలంటే కుట్టు నేర్పిస్తే పెళ్లి కానుక కింద అంటే గౌరవంగా పెళ్లి జరగాలని చెప్పి మంచి బట్టలు పెట్టాం. ఊర్లో ఎవరైనా చనిపోతే మట్టి ఖర్చులకి 10,000 రూపాయలు ఆర్థిక సాయం కూడా చేశాం. గత 25 సంవత్సరాలుగా మీరు 2 కుటుంబాలకు అవకాశం ఇచ్చారు, కూడా పనిచేశారు. దాని తర్వాత కాండ్రు కమల గారికి మీరు 5 సంవత్సరాలు అవకాశం ఇచ్చారు.
ఒక్కసారి ఆలోచించండి. నేను చేసిన పనుల్లో 10% అన్న వాళ్ళ సొంత నిధులు ఖర్చు పెట్టి, నేను పుట్టి పెరిగింది హైదరాబాద్ లో, కానీ 2019లో ఎప్పుడైతే నేను మంగళగిరిలో పోటీ చేశానో కష్టపడ్డాడంటే రేపు అధికారులకు వచ్చిన తర్వాత మన నియోజకవర్గం ఎలా ఉంటుందో ఒక్కసారి. ప్రధానంగా ప్రజలు నన్ను కొన్ని విషయాలు ఆనాడు కోరారు, అవన్నీ ఆ రోజే నేను రాసుకున్నాను. ప్రభుత్వ భూముల్లో లక్షలు ఖర్చు పెట్టి మీరు ఇల్లు కట్టుకుంటున్నారు. ఆ భూమికి ఇంకా నేను హామీ ఇలా శ్మశానాన్ని కూడా ఏర్పాటు చేయాలి. ఇంకో పక్కన ఆనాడు కమ్యూనిటీ భవనాలు కూడా ఏర్పాటు చేసే బాధ్యత మీ లోకేష్ తీసుకుంటాడు. తల్లి తెలుసు, మన మురికి నీరు వెళ్ళి వేరే ఇంటి ముందు లాగుతుంది, డెంగ్యూ వస్తుంది, లక్షల ఖర్చు అవుతుంది. అమ్మ విశ్వవిఖ్యాత నట సార్వభౌమ స్వర్గీయ శ్రీ నందమూరి తారక రామారావు గారి సొంత ఊరు నిమ్మకూరు. ఆ నిమ్మకూరు పక్కనే కృష్ణమ్మ ఉంది. ఆ నీరుని నేను శుద్ధి చేస్తా, ప్రతి గడపకి కులాయేస్తాం. ఆ నీరు సురక్షితమైన నీరుని మీ గడపకి చేర్చే బాధ్యత కూడా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో మేము అందరం పోరాడాం. ఆ రోజు శాసన మండలిలో నేను సభ్యుడిని, నేను కూడా పోరాడా. ఆ రోజు ఒకే రాష్ట్రం ఒకే రాజధాని, జై అమరావతి. ఆ నినాదానికి ఇప్పుడు కూడా మేము కట్టుబడి ఉన్నాం. ఆగిపోయిన అమరావతి పనులన్నీ యుద్ధ ప్రాతిపదికగా తిరిగి ప్రారంభించే బాధ్యత మేము తీసుకుంటాం. అమ్మా జగన్మోహన్ రెడ్డి గారు ఈ మధ్యన 10 పురాలు అవసరం దేవుడి దగ్గర పద అలాంటి మధ్య అప్పుడు కావాలని వాలంటీర్ల చేత ఎలక్షన్ ప్రచారం చేయించారు. ఇది తెలిసిన ఎలక్షన్ సచివాలయం